కోస్తాంధ్రలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమేపీ బలహీనపడుతోంది. ఉత్తరాంధ్రలో మోస్తరు వర్ష సూచన, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. లేటెస్ట్ వెదర్ అప్డేట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అది కూడా క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. అయితే ఉత్తర కోస్తా ఆంధ్ర అంతా మాత్రం ఈరోజు రేపు కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఓవరాల్గా ఏపీ మొత్తం మీద కూడా మరొక 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అన్ని ప్రాంతాల్లోని కూడా పొడి వాతావరణం ఈ రోజు నుంచి కూడా ఉంటుంది. ఒక ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతంలో దాదాపుగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న తీర ప్రాంతాల్లో కొద్దిపాటిగా అలల ఉధృతి కూడా కొనసాగుతుంది. మత్స్యకారులకు ఈ రోజు వరకు కూడా చేపల వేట మీద నిషేధం ప్రస్తుతం ఉంది. ఎందుకంటే అప్రమత్తత అవసరం అనేది వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మత్స్యకారులకైతే హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఉన్న వాతావరణ పరిస్థితులన్నీ కూడా క్రమంగా ఏదైతే అల్పపీడనం వీటిలన్నిటి ప్రభావం క్రమంగా బలహీనపడుతుంది. దీంతో రానున్న 2 రోజుల్లో కొద్దిపాటిగా వర్షాలు అక్కడక్కడ కురుస్తాయి. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో మాత్రం కొద్దిగా అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొత్తంగా ఏపీ అంతటా కూడా ఈ 2 రోజులు కాస్త మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి జల్లులు కూడా కురుస్తాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది. ఇది లేటెస్ట్ వెదర్ ఇన్ఫో. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HMTV, విశాఖపట్నం.